మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. మధ్యాహ్నం 3 గంటలకి నక్సల్స్ వాగుదాడుతున్నారని ఇన్ఫర్మేషన్. టీం అందరూ కూంబింగ్ ఆపరేషన్కి రెడీ అవ్వండి. సార్, రెస్పాండింగ్ ఆఫీసర్ అభి, కమ్ ఇన్. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్. మనకున్న శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నక్సల్స్ వాగుదాడుతున్నారు. మీరు ఉన్న ప్లేస్కి వాళ్ళు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నారు. టేక్ యువర్ పొజిషన్స్. ఓవర్. స్వాగతం. నా పేరు మోనిక. ఎప్పుడు మనకి ఏజెన్సీ ప్రాంతం నుండి సమాచారం అందుతుంది. కొన్ని కీలక విషయాలు మనకి వస్తున్నాయి. అయితే ఏజెన్సీ ప్రాంతంలో కుంభంకి వెళ్లిన పోలీస్ డిపార్ట్మెంట్ 8 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఒక ఎస్ఐ బయటకి తప్పించుకురాగా మిగిలిన వారందరూ నక్సల్ చేతిలో హతమైనట్లు తెలుస్తోంది. గుడ్ మార్నింగ్ సార్. రా రాఘవ, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏంటి రాఘవ, సడన్గా కాలేజీ గుర్తుకొచ్చింది? ఓ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఇక్కడ దాకా వచ్చాను సార్. ఎలాగో ఎంత దూరం వచ్చాను కదా, ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్దాం వచ్చాం. ఈవిడ పేరు ఝాన్సీ. టైమ్స్ ఆఫ్ ఆంధ్ర ఈస్ట్ గోదావరి బ్యూరోగా వర్క్ చేస్తుంది. వెరీ నైస్ టు మీట్ యూ సార్. నైస్ టు మీట్ యూ. సార్, నాకు ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. ఏజెన్సీ ఏరియాలో ఏమైనా కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుందా? అవును, మా టీం అంతా అక్కడే ఉంది. ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? అవును, యాక్చువల్లీ కాకవాడ గంట వెళ్ళి అక్కడ నుంచి రిపోర్ట్ చేయమని నాకు ఇప్పుడే ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మూవ్ అవుతాను. షూర్ సార్, నేను మళ్ళీ కలుస్తాను.
స్టార్ట్ చేయనా మేడం? హా ప్లీజ్. స్టార్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్. నమస్తే మేడం, మీరు జర్నలిస్టే మేడం? అవునండి. మేడం మీ కార్డు ఇవ్వండి మేడం. ఎందుకు? నేను ఎస్పీ గారి డ్రైవర్ మేడం. ఓకే. మేడం పెద్ద ఆఫీస్లో మీకు ఎవరో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు మేడం? నేనైతే మీకు ఏం కావాల్సిన ఇస్తాను మేడం. మేడం ఇది నా కార్డ్. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ఏం రాఘవ, డ్యూటీలో చాలా సిన్సియర్గా ఉన్నావటగా. ముందుగా నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఎన్సీసీలో మీ స్టూడెంట్ సార్. మీ ట్రైనింగ్ వల్లే నాకు ఈ పోలీస్ ఉద్యోగం వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఐపీఎస్ ఆఫీసర్కి ఒక వెసులుబాటు ఇచ్చింది సార్. మన పోలీస్ డిపార్ట్మెంట్లో బాగా నమ్మకం ఉన్న వాళ్ళని ఇక్కడ నుంచి డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవచ్చు సార్. వాళ్ళకి జాబ్ కూడా ఇవ్వచ్చు. మీ దగ్గర ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే చెప్పండి సార్. మీ ట్రైనింగ్ మీద నాకు నమ్మకం ఉంది. అర్జున్ ఇలా రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ అబ్బాయి పేరు అర్జున్. హాయ్ సార్. మన కాలేజీలో అన్నిటిలోనూ ఫస్టే. ఈ అబ్బాయి ఎవరో తెలుసా? మీకు చదువు చెప్పిన ఇంగ్లీష్ లెక్చరర్ రావు గారు వాళ్ళ అబ్బాయి. ఓ, నువ్వు రావు గారు వాళ్ళ అబ్బాయి అవును సార్. ఓకే. సార్ ఫోటో. సార్ మీరు ఎస్పీ రాఘవ్ గారు కదా? యా, కెన్ ఐ టేక్ ఎ సెల్ఫీ? షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాఘవ, ఇతను పోలీస్ ఆఫీసర్ అవడానికి అన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ మధ్య క్రిమినల్స్ కూడా చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు కదా రాఘవ. అవును సార్. వాళ్ళు అసలు పోలీసులు ఎవరో నాన్ పోలీసులు ఎవరో ఇట్టే పసిగట్టేస్తున్నారు. యా. ఇతనికి ఏ విధమైన పోలీస్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఇతన్ని నువ్వే ఏదైనా ఒక సీక్రెట్ ఆపరేషన్ వాడు రాఘవ. షూర్ సార్. నిన్ను మెప్పిస్తే ఏదైనా ఒక జాబ్ ఇవ్వు రాఘవ. వీ కెన్ డూ సార్. లేకపోతే మన కాలేజీలో ఏదైనా ఫ్యాకల్టీగా నేనే తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే సార్. ఐ హ్యావ్ టు లీవ్. ఓకే రాఘవ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అర్జున్, సార్ కూడా వెళ్ళు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, యా. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం సార్. గివ్ మీ ఏ ఛాన్స్. ఓకే. ఫైరింగ్ రేంజ్లో అవుట్ ఆఫ్ 5 ఎన్ని బుల్లెట్స్ షూట్ చేసావు అర్జున్? 5 out of 5 సార్. మొన్న ఆగస్ట్ 15th కూడా ఢిల్లీ క్యాంప్కి వెళ్ళొచ్చాను. ఓకే. ఓ నైస్. అదే కదా, ప్రిన్సిపల్ గారు సాధారణంగా ఎవరిని పొగడరు. నీ గురించి చెప్తున్నారంటే ఏదో క్వాలిటీ ఉండే ఉంటుంది అనుకున్నాను. నా కార్డ్ తీసుకో, నా నంబర్ సేవ్ చేసుకో. షూర్ సార్. కుదిరితే నేను నీకు కాల్ చేస్తా. ఓకే మై బాయ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. బీ ఇన్ టచ్ విత్ మీ. సార్ బ్యాడ్ న్యూస్ సార్. ఏంటది? ఈ రోజు జరిగిన కూంబింగ్ ఆపరేషన్లో ఒక ఎస్ఐ తప్ప మిగతా వాళ్ళందరూ చనిపోయారు సార్. ఓ షిట్. బయట ప్రెస్ వాళ్ళు మీ స్టేట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఓకే సార్. ఓ బ్యాడ్ న్యూస్. యు ఆర్ టూ లేట్ మై బాయ్. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం నా దగ్గర ఉంది. సరే కానీ మొత్తం ఆపరేషన్కి ఎంతమంది వెళ్ళారు? మొత్తం 8 మంది సార్, డ్రైవర్తో సహా. అందులో ఒకడేగా బతికుంది? అవును సార్. సరే, ఒక పని చేయండి, 5 అని చెప్పండి. అలా కొంచెం తగ్గించి చెప్తే న్యూస్ కాస్త తగ్గుతుంది. సార్ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు చనిపోయిన వారి లిస్ట్ అంతా మీడియాకి ఇచ్చేసింది సార్. ఐసీ. అయితే అర్జెంటుగా నువ్వు ఒకసారి అమరావతి హెడ్ క్వార్టర్స్కి రా. ఓకే సార్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఫ్రమ్ మారేడ్మిల్లి. ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని, ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఉంటుందని, త్వరలోనే దీనికి జవాబు ఉంటుందని అన్నారు. నమస్తే రాజన్న ద్వారా. నీకు ఇష్టమని పులస కూర వండించి తీసుకొచ్చాను. నువ్వు వచ్చింది ఆ ఎర్రచందనం కాంట్రాక్ట్ కోసం అని నాకు తెలుసు బాలరెడ్డి. ఆ క్యారేజ్ వెనక్కి తీసుకెళ్ళిపో. ఇలా ఎన్ని రోజులు ఈ అడవిలో ఆకలితో తుపాకీ పట్టుకొని తిరగమంటావు? అడవిలో సింహాలు గడ్డి తిని బతకవు. అది నువ్వు తెలుసుకుంటే నీకు మంచిదే, అందరికీ మంచిదే. ప్రతిపక్షం పాలకపక్షం ఏకి పారేస్తున్నాయ్యా. మంచి జరిగినా చెడు జరిగినా మాట పడాల్సింది మన పోలీస్ డిపార్ట్మెంటే. జరిగిన ఇన్సిడెంట్ పట్ల నేను చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను సార్. వెళ్ళిన వాళ్ళంతా కూడా యంగ్ టీమ్ సార్, కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు సార్. అందరూ చనిపోయారు సార్. అందులో నా దూరపు చుట్టం నా మేనల్లుడు కూడా ఉన్నాడు సార్. డోంట్ ఫీల్ టూ బ్యాడ్. థింగ్స్ లైక్ దిస్ మే హ్యాపెన్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఇన్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఓన్లీ బ్రేవ్ కెన్ సర్వైవ్. డోంట్ యూ నో? సార్ ప్రతిసారి ఏదో ఫిలాసఫీ నాన్స్ వస్తుంది సార్.
దాని బదులు నా గంట తీసుకుని ఒక డజన్ గాజులు కొనేవ్వండి సార్, తొడుక్కుని ఇంట్లో కూర్చుంటాను. What are you talking, Mr. Raghava? Don't you feel shy? How dare are you to talk to me like that? సారీ సార్. I understand. సార్ నా దగ్గర మంచి ప్లాన్ ఉంది సార్, మీరు ఓకే అంటే కనుక నేను అమలు చేస్తాను. What is that plan? నా దగ్గర ఒక చాక్లెట్ కుర్రాడు ఉన్నాడు సార్. Okay, Raghava. Give me a second. ఇందాక చాలా ఫ్రస్ట్రేట్ అయ్యావు రాఘవ. సార్ యూ షుడ్ నో హౌ టు వర్క్ అండ్ ఏ పొలిటీషియన్. సార్ సీఎంతో నేను మాట్లాడాను. ఓకే సార్. ఐ గాట్ ద క్లియర్ అప్రూవల్. ఓకే సార్. యూ గో అహెడ్ విత్ దిస్ ఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో అర్జున్, ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నాను సార్. అర్జెంటుగా బయలుదేరి బంగ్లాకు రా, నీతో మాట్లాడే పని ఉంది. ఓకే సార్. హలో, నమస్తే మేడం, బాగున్నారు మేడం? ఎవరు మాట్లాడేది? నేను బాబుని మేడం, ఎస్పీ గారు డ్రైవర్ మాట్లాడుతున్నాను మేడం. హా, బాబీ గారు ఎలా ఉన్నారు? మేడం నేను బాగున్నాను మేడం. మేడం మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మేడం. చెప్పండి. ఎస్పీ గారు డీజీపీ గారు కలిసి ఒక సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేస్తున్నారు మేడం. ఈ ఆపరేషన్ హోంమంత్రి కూడా తెలియదు మేడం, ఒక సీఎం గారు తప్ప. ఓ మై గాడ్, అవునా? ఇంతకీ ఏంటా ఆపరేషన్? మేడం ఈ ఆపరేషన్ ఎక్కడో ఏంటో ఎవరికీ తెలియదు మేడం, కానీ నేను తెలుసుకుని మీకు చెప్తాను మేడం. మేడం చిన్నప్పటి నుంచి ఒక కోరిక మేడం, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలండి. ఈ ఆపరేషన్ డీటెయిల్స్ మొత్తం మీకు ఇస్తాను మేడం, కొంచెం అవార్డు ఏదో చూసి పెట్టండి మేడం. అయ్యో బాబీ గారు, భలేవారే, అదంతా నేను చూసుకుంటాను. మీరు ముందు ఆపరేషన్ వివరాలు కనుక్కొని నాకు చెప్పండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్. అవునా? సర్లే, లోపల రమ్మను. ఈ లోపల నువ్వు 2 కుర్చీలే. ఓకే సార్. వెళ్ళు. నమస్తే సార్. అర్జున్ దా కూర్చో. పర్లేదు సార్. పర్లేదు కూర్చో. నువ్వు వెళ్ళు. అర్జున్, మనం ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్ ప్లాన్ చేస్తున్నాం సార్. అందులో భాగంగా ఈ ఆపరేషన్లో నిన్ను స్పైగా తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఇందులో నీకు టాస్క్ ఉంటుంది. ఎస్ సార్. నువ్వు ప్రేమలో పడాలి. ప్రేమలో పడి అలాగే సార్ ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళాలి. ఓకే సార్. ఇది అయిన తర్వాతే నీ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయినట్టు. ఇందులో లైఫ్ రిస్క్ చాలా ఉంటుంది. ఓకే సార్. ఈ విషయం మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి నాకు కన్ఫర్మ్ చేయి. సార్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం నా అంబిషన్ సార్. నా పేరెంట్స్ని నేను మేనేజ్ చేసుకుంటాను. ఒకసారి మా మదర్కి కాల్ చేసి వస్తాను సార్. ఓకే, క్యారీ ఆన్. హలో అమ్మా. సార్, నేషనల్ కమాండర్ సెంటర్ నుండి లొకేటర్స్ వచ్చాయి. డీజీపీ గారు మీ దృష్టిలో పెట్టమన్నారు. సార్ ఒకసారి మా అమ్మ మాట్లాడతానంటున్నారు. ఓకే, విల్ కాల్ యూ బ్యాక్ లేటర్. నమస్తే సార్, పేపర్లో మిమ్మల్ని చూస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి మా అబ్బాయి పోలీస్ అవ్వాలనుకుంటున్నాడు. ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు కదయ్యా. వాడిని మీ చేతులు పెడుతున్నానయ్యా. ఓకే అమ్మా. ఓకే మై బాయ్. సార్ ఆల్ ది బెస్ట్. ఎస్ సార్. యూ గో అహెడ్. టేక్ ఓకే కేర్. సార్. బాయ్. ఓకే బాయ్. మేడం నమస్తే మేడం. హా బాబీ గారు చెప్పండి. ఈ ఆపరేషన్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మేడం. సార్ కూర్చోమ్మా. నేను మొన్న చెప్పాను కదా డీజీపీ ఎస్పీ ఆపరేషన్ అని. ఎస్పీ డ్రైవర్ లైన్ లో ఉన్నా. ఓకే. హా బాబీ గారు చెప్పండి. ఈ ఆపరేషన్ ఏంటని రాసినా క్రైమ్ అవుతుంది మేడం, ఎందుకంటే ఇందులో లైఫ్ రిస్క్ ఉంది. ఒకవేళ ఇది కానీ మీరు రాస్తే ఆపరేషన్కి వెళ్ళి ఆఫీసర్ చనిపోతారు మేడం. అవునా? ఎస్ మేడం. మనం కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళాం కదా, అక్కడ అనుప్రైజ్లో గెలుచుకున్న అర్జున్కి ఎస్ఐ కింద పోస్టింగ్ ఇచ్చారు మేడం. ఓ, డిపార్ట్మెంట్ లో చాలా మంది యంగ్స్టర్స్ ఉంటారు కదా, అతన్ని ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు? అసలు ఏ విధమైన పోలీస్ బ్యాక్గ్రౌండ్ లేదనే ఇతను రిక్రూట్ చేశారు మేడం, నక్సలైట్లు ఎవరికి అనుమానం రాకుండా. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా బాబీ? ఈ మొత్తం ఆపరేషన్కి ఒక కోడ్ పెట్టారు మేడం. అది ఆపరేషన్ 533295 మేడం.
సీతాకోక చిలుక సీతాకోక చిలుక ఎగిరే రెక్కలోన రంగులాగా నేను ఎదపై వాలినావు ఎదపై వాలినావు ఎప్పుడూ చెరిగిపోని గుర్తులాగా నీవు నా ప్రాణం నీవేలే నా పాదం నీతోనే కలలకు కన్నులే తొడిగిన ఈ క్షణం తెలిసే తెలిసే తొలివలపే మనసుకు రెక్కలే మొలిచిన వేళలో నేనే చేరా నీ వరకే సన్షైన్ లా నీతోనే ఎవ్రీ టైం నీ వెంటే హాయ్ అర్జున్. మా అన్నయ్య. నమస్తే. మా అర్జున్. నమస్తే అండి. బాగున్నా. ఇక్కడంతా సెట్టింగా? హా, అవును నువ్వు ఎక్కడుంటున్నావు? ఇక్కడే పక్కన ఫ్రంట్ రూమ్లో ఉంటాను. మనసే దాటి నాలో చూస్తే నీకై కట్టినాను బొమ్మరిల్లునే అద్దంలాగే నేననిపిస్తే నాతో చెప్పమంట నీ మాటలే నాలాగే నువ్వు అని నీ వల్లే మరని నాకంటూ ఏముందని నేనంటే నువ్వేనని నుదుటున కుంకుమై తోడుగా ఉండనా ఎప్పుడూ తలచే నీ జతగా నీ చిరునవ్వుకి కారణమవ్వనా కదిలే ఊపిరి కడదాకా రిస్క్ ఆపరేషన్ ఒప్పుకున్నావు, భయం వేయడం లేదా? డిగ్రీ థర్డ్ ఇయర్కే పోలీస్ షాప్ ఇచ్చారంటే రిస్క్ ఏముంది? నాకైతే ఓకే. సార్ చెప్పండి సార్. ఓకే సార్. సార్ ఇప్పుడే వెళ్తాను సార్. నక్సల్స్ అక్కడ ఉన్నారంట, అక్కడికి వెళ్ళమన్నారు. హా, సరే. ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే కొండారెడ్డి కొడుకు ప్రసాద్ రెడ్డి ట్రైబల్ డిగ్రీ కాలేజ్ లో ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపిన విషయం ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ గా అందుతుంది. దీనిలో భాగంగా పోలీసులు విషయాన్ని దాస్తున్నట్లు ముఖ్యమైన సమాచారం. ప్రసాద్ రెడ్డిని రాత్రికి రాత్రే హుటాహుటిన ఊరు దాటించి హైదరాబాద్ పంపించినట్లు ముఖ్యమైన సమాచారం మనకి అందుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో ఎమ్మెల్యేకి సహకారం అందిస్తున్నట్లు మనకి విశ్వసనీయ సమాచారంగా అందుతుంది. ఏమైంది? నేను ప్రేమించిన అమ్మాయిని ఆ ఎమ్మెల్యే కొడుకు దారుణంగా రేప్ చేసి చంపేశాడన్న. ఆ లోపలన్న ఎస్ఐ దర్యాప్తు చేయమంటే 6 నెలలు టైం పడుతుంది అంటున్నాడన్న. ఇంకా అరెస్ట్ చేయలేదు, అడిగితే సాక్ష్యాలు కావాలంటున్నారన్న. ఇంకా కంగారైతే సిబిఐ కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించుకోమంటున్నారన్న ఆ లోపలన్న ఎస్ఐ.
నీకు జరిగిన అన్యాయానికి మేము చాలా బాధపడుతున్నాం తమ్ముడు. రోజు గమనించేవాళ్ళం, ఇదే అడవిలో ఇద్దరు చిలకా గోరింకల్లా తిరిగేవాళ్ళు. ఏం తమ్ముడు, ప్రతీకారం తీర్చుకోవాలని ఉందా? నీలా న్యాయం జరగక ఎంతోమంది ఇదే అడవిలో ఆయుధం పట్టుకుని తిరుగుతున్నారు. నీకు పరిష్కారం ఎలా జరగాలో నేను చూపిస్తాను. పద తమ్ముడు, రా. నమస్తే రాజన్న దొర. నమస్తే శ్యామ్, ఎలా ఉన్నావు? బాగున్నాం దొర. ఈ పోరగాని పేరు అర్జున్. నమస్తే సార్. సారొద్దు, అన్నాను సరిపోద్ది. నమస్తే అన్న. తన పోరుతో చిలకా గోరింకల్లా తిరిగేటోళ్ళు. ఎమ్మెల్యే కొండారెడ్డి కొడుకు ప్రసాద్ రెడ్డి ఇతని పోరిని అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీసులు నిందితుడి వైపు మాట్లాడుతున్నారు. నువ్వు రాకముందే నీకు జరిగిన అన్యాయం నాకు తెలిసింది. ఇదే నీ ఆయుధం, దీంతోనే పోరాడాల్సింది నువ్వు. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. సార్, ఆపరేషన్ 533295 సక్సెస్ సార్. స్పై హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ద నక్సల్స్ క్యాంప్. ఓ వెరీ గుడ్. ఈ ఆపరేషన్లో మనకు ఉపయోగపడిన ఎమ్మెల్యే గారు అబ్బాయి ఏఎస్ఏ మధు బయట వెయిట్ చేస్తున్నారు సార్. మీరు అనుమతిస్తే పిలుస్తాం. ఎస్ పిలువు రాఘవా. చూడండి, ఇప్పుడు మీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఓకే సార్. ఇప్పుడు గనక మీ ఎగ్జిస్టెన్స్ బయటపడితే ఈ ఆపరేషన్లో అర్జున్కి లైఫ్ థ్రెట్ ఉంటుంది. ఓకే సార్. కనుక మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. ఓకే రాఘవ, మధుకి తన జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసావా? చూడండి మధు, మిమ్మల్ని సెంట్రల్ కమాండ్ రూమ్ అమరావతికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మీరు ఈ క్షణం నుండి మీరు ఇక్కడే ఉండాలి. మీరు ఏ థింగ్స్ తెచ్చుకోవడానికి కూడా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీకు ఈ కాంపౌండ్లోనే క్వార్టర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, మీ పేరెంట్స్ మిమ్మల్ని కలవాలన్నా మీకేమైనా రావాలన్నా వాళ్ళు ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే వాడాలి. మీరు ఈ క్షణం నుంచి ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదు. ఓకే ఓకే. ప్రసాద్ రెడ్డి సార్, నువ్వు ఫారిన్ వెళ్తున్నట్టుగా నాన్నగారు నాకు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో. ఓకే సార్. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఆ కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టడానికి ఏమాత్రం వీల్లేదు. ఓకేనా? గుర్తుపెట్టుకో. ఓకే సార్. మిగతా విషయాలన్నీ నేను నాన్నగారితో మాట్లాడతాను. వచ్చే శుక్రవారం నాడు అన్ని దళాలు కుంటలో మీటింగ్ పెట్టుకున్నాయి. షబ్బాష్ అన్న, ప్లాన్ నీదని అర్థమైంది. 3 రాష్ట్రాలకి సెంటర్ పాయింట్. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్ర అన్నలందరూ ఒకే చోట ఏకమవుతున్నారన్నమాట. అన్నీ చూసే సెలెక్ట్ చేశాను. అన్నా, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మనమందరం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? మరలా నువ్వే దళ కమాండర్ రాజన్న. నీకు ఎదురొచ్చేది ఎవరు? అవును రాజన్న, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను.
మనలోనే కొన్ని కుక్కలు తప్పుదారి పడుతున్నాయి. ఎర్రచందనం టేకు అక్రమ రవాణా చేస్తూ అక్రమ సంపాదన వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మూమెంట్ మీద కూడా నిఘా పడ్డాయి. ఈ కుక్కల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. నన్ను చూసి మాట్లాడుతున్నాఏంట్రా? నోరు మీరా కుక్క. నువ్వెక్కడెక్కడ ఏం వేషాలు వేస్తావు నాకు తెలియదు అనుకుంటున్నావా? మీరు చేసి మీరు చేశారుగా, నేను చేసి నేను చేస్తాను. వాడు నా మొక్క మీద కనిపెడితే కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేదు. నీకెప్పటి నుంచో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్న గుంటనక్కన మెడపట్టుకు బయటకు గంటేస్తాం కదా. గత 6 నెలలుగా ఆంధ్ర కమాండర్లు మార్చాలని ఢిల్లీ హైకమాండ్లకి మెసేజ్లు పంపుతున్నారట. అవునా? మిగిలిన దళాలకి డబ్బులు పంపించి నీ మీద తిరుగుబాటు సృష్టిస్తున్నారు. ఈ వారం ఎలక్షన్లంట. ఇంతవరకు ఎవరితో ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఇలా అయితే చివరి క్షణంలో మనకు కష్టమే. చూడు స్వామి, ఆంధ్రాలో ఉన్న దళ సభ్యులందరికీ ట్రైనింగ్ ఇచ్చింది నేనే. నువ్వు అనుకున్నది ఈజీ కాదు లేదోరా. ఎలక్షన్ లిస్ట్లో నాకు కూడా కాల్ వచ్చింది. 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు. ఊకొట్టు వదిలేసా. ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని. ఇలాగైతే ఉద్యమాన్ని నడపలేం. కామ్రేడ్స్ డబ్బులు అమ్ముడిపోవడం ఏంటి? అడ్డతీగల సీనుకు ఫోన్ కలపండి. ఏరా సీను. నమస్తే రాజన్న. కామ్రేడ్స్ ఎత్తి ఎప్పుడైనా డబ్బులు పంపాడా నీకు? అవునన్నా, పంపాడన్నా. సిగ్గుందారా? ఉద్యమాన్ని తాకట్టు పెడతారా? ఏం చేయమంటావన్నా? నువ్వేమో నిజాయితీ నిజాయితీ అంటూ మా కడుపులు కాల్చుతున్నావు అన్నా. రాత్రి వాళ్ళు డబ్బులు పంపిన తర్వాత మేమందరం కడుపు నిండా భోంచేశామన్నా. నన్ను క్షమించన్నా. వచ్చే శుక్రవారం నాడు అందరూ కలుద్దాం అనుకుంటున్నారు కదా. ఈ నాయకత్వానికి నేను సెలవు ప్రకటిద్దాం అనుకుంటున్నాను. డబ్బుతో కూడుకున్న ఈ ఉద్యమాన్ని నేను నడపలేను. అర్జున్ సార్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్. నక్సలైట్ల అందరి మధ్య ఏదో తీవ్రమైన చర్చ జరుగుతుంది. నాయకత్వ లోటుపాట్ల గురించి అనుకుంటాను. ఓకే. ఇప్పుడు లీడర్ అయిన రాజన్న దొరపై మిగిలిన దళాలన్నీ వ్యతిరేకాన్ని వ్యక్తపరిచాయి. ఓకే. వాళ్ళ మధ్య వాళ్ళకి చాలా గొడవలు జరుగుతున్నాయి సార్. మొత్తానికి అవతల గ్రూప్కి బాగా డబ్బు అందినట్టుంది. రాజన్న దొరకు వ్యతిరేకంగా ఉన్న దళాలన్నిటికీ డబ్బు ఖర్చు పెట్టి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రాజన్న దొర తన పదవిని వదిలి జనజీవన సమంతిలో కలిసిపోదాం అనుకుంటున్నాడు. ఇదే కానీ జరిగితే మన టాస్క్ ఈజీ అయిపోతుంది. ఫెంటాస్టిక్ అర్జున్, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అర్జున్. కానీ మనం వేసే ప్రతి మూవ్మెంట్ హయ్యర్ అఫీషియల్స్ పర్మిషన్ లేకుండా నేను నీకు ప్రొసీడింగ్స్ ఇవ్వలేను. ఒకసారి నేను డీజీపీ గారితో మాట్లాడి వెంటనే నీకు కాల్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. హలో సార్, అర్జున్ మెసేజ్ సార్. ఎస్ రాఘవా. సార్, ఇప్పుడే అర్జున్ కాల్ చేశాడు సార్. ఎస్. కామ్రేడ్ నాయకుడు రాజన్న ద్వారా ఎలక్షన్ విత్డ్రా చేసుకుంటున్నాడు సార్. ఐ సీ. వాడిని ఎన్కౌంటర్ చేయడానికి ఇదే సరైన టైం సార్. ఓకే. నేను ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మీ అప్రూవల్ కావాలి సార్ దానికి. ఓకే రాఘవా. సార్, సీఎం గారు ఈ ఆపరేషన్ చాలా పర్సనల్గా తీసుకున్నారు. సార్, ఆయనే స్వయంగా ఢిల్లీ నుంచి కావాల్సిన అప్రూవల్స్ అన్నీ తెప్పించుకుంటున్నారు. ఓకే సార్. ఈ ఆపరేషన్ వరకు నేను ఆయన గైడ్ లైన్స్లోనే పనిచేయాలి. సార్, నాకు ఒక 2 minutes టైం ఇవ్వు. సార్కి కాల్ చేసి చెప్తాను. షూర్ సార్. ఓకేనా? షూర్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. హలో సీఎం సార్. చెప్పండి డీజీపీ గారు. నమస్తే సార్.
నమస్తే. చూడండి డీజీపీ గారు, మొన్న జరిగిన దాడిలో రాజన్న దొరే పోలీసులను చంపాడు అన్నది రాష్ట్రమంతా తెలుసు. అతను బలంగా ఉన్నప్పుడే మనం అతను ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అంతేగాని బలహీనుడైన తర్వాత మనం ఏం చేసినా మనల్నే తప్పంటారు. రాజన్న దొరకు కావలసిన డబ్బంతా సమకూర్చాల్సింది మీరే. అతని ఎలక్షన్లో నెగ్గించి అప్పుడు ఎన్కౌంటర్ చేయించండి. మరీ నక్సలైట్ ఎలక్షన్స్ కూడా నాకే చెప్తే ఎలా సార్? నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకేం మాట్లాడకండి. ముందు పని మొదలు పెట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రే ఒకసారి ఆపరా. ఎందుకురా? ఏంట్రా బాబు వీడు? ఇప్పుడే వస్తాను ఉండరా. సర్లే. అమ్మా చెప్పు అర్జున్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావు? చెప్పు. బాగున్నావా? పక్కన ఎవరైనా ఉన్నారా? నిజంగా వాళ్ళ అమ్మతోనే మాట్లాడుతున్నాడు సరే. వీడు. అర్థమైంది. ఎనీ అప్డేట్స్? ఊరుకో అమ్మా, నేను చిక్కుపోవడం ఏంటి? అడవిలో నాటుకోళ్ళు తింటుంటే. హలో మా యా అర్జున్, టెల్ మీ ఎనీ అప్డేట్స్? రేపు వడ్డీ వ్యాపారస్తులందరూ మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఓకే, అయితే రేపు కామ్రేడ్స్ అందరూ కలుస్తున్నారు అనమాట. ఇంకేంటమ్మా, ఏంటి అందరూ బాగున్నారా? యా అర్జున్, వినిపిస్తుందా? ఇంకా రేయ్ ఆడితో నీకేంట్రా? ఆడేదో ఫోన్ మాట్లాడుకుంటే. ఏమైంది సార్? రేపు కామ్రేడ్స్ అందరూ కుంట్లో కలుస్తున్నారు సార్. మీకు లొకేషన్ ఫిక్స్ అవగానే మీ కోఆర్డినేట్స్ పంపిస్తాను. మన కమాండర్స్ రెడీగా ఉండమనండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్ అర్జున్. రే ఇంకెంతసేపు రా? ఓకే సార్, సరే మళ్ళీ చేస్తాను. క్యారీ ఆన్. పృథ్వీ. ఎస్ సార్. సీఎం గారి కాన్వాయ్ ఇప్పుడే క్యాంప్ ఆఫీస్ రీచ్ అయినట్టుంది. ఎనీ అప్డేట్స్? ఒకసారి చూసి చెప్తాను సార్. ఐ థింక్ సీఎం గారు రెస్ట్లో ఉంటున్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాఘవ. సార్ ఆల్రెడీ డీజీపీ గారు ఇప్పుడే మీరు అమరావతి హెడ్ క్వార్టర్స్ కి వస్తున్నట్టు అవును సార్ కాల్ చేసి చెప్పారు. ఓకే సార్. అర్జున్ పంపించిన లొకేషన్ ఆల్రెడీ మనం ట్రాక్ చేసి ఉంచాం. గ్రేట్ సార్. అందుకని 24 అవర్స్ అలర్ట్ గా ఉండటం కోసం ఇద్దరు నియమించాం. ఓకే సార్. పృథ్వీ సార్, ఒకసారి నాకు స్పై లొకేషన్ డిటెక్ట్ చేసి చెప్పగలరా? ఎస్ సార్. ఓకే సార్, ఇందాక 5 minutes బ్యాక్ వరకు కూడా కొండమోదులోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు. అవునా సార్? ప్రజెంట్ కూడా అక్కడ చూపిస్తుంది సార్ లొకేషన్. ఈజ్ దిస్ లొకేషన్ అక్యురేట్? చెక్ చేసి చెప్తాను సార్. ఓకే. ఎస్ సార్, 100% యాక్యురేట్ సార్. గుడ్ పృథ్వీ, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్, ఐ విల్ టేక్ ఏ లీవ్ సార్. ఓకే. ఓకే విక్రమ్, ప్లీజ్ గో అహెడ్ విత్ దిస్ ఆపరేషన్. ఓకే, యా, బీ కేర్ఫుల్. యారా ఏడి మీ వాడు అన్ని దళాలు తిరుగుబాటు ప్రకటించాక తోక ముడిచాడా? నువ్వు సీన్లోకి వచ్చాక ఎవడన్నా మాట్లాడేది? ఎవరన్నా నోరిప్పమను, మూతి పగిలిపోద్ది కొడుకులకి. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఏంట్రా నా కొడుక? మొన్న ఒక్కడి చేసి గన్నోట్లో పెట్టడం కాదురా, రమ్ముంటే ఇప్పుడు రమ్మన్రా. ఏంట్రా నా కొడుక? అన్న కొట్టుకోద్దు. చెప్పు సరోజ్. ఓకే ఓకే, ఇప్పుడే అన్నకి చెప్తా. ప్రసాద్ గారు మన చిన్నగాని కొట్టాడంట. ఇప్పుడే సరోజ్ ఫోన్ చేసి చెప్పాడు. మీటింగ్ టైం అవుతుంది, పద. నమస్తే అన్న. సలాం చిన్న. 2 రోజుల నుండి ఎక్కడికి వెళ్ళిపోయావు? 2 రోజుల నుంచి కనబడపోతే ఉద్యోగం వదిలేసి పారిపోయి అనుకున్నాను తమ్ముడు. లేదన్నా, ఊర్లో పాత లారీ ఉంటే మా అమ్మకి చెప్పి ఆ లారీ అమ్మేసి డబ్బు తీసుకొచ్చానన్నా. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ ఓటమి నేను జీర్ణించుకోలేను. ఇదిగో అన్న డబ్బు. రాజన్న వద్దనకు, తీసుకో. ఇప్పుడుగా నాయకత్వం మారిందంటే రాబందుల్లో అడివంతా పీక్కు తింటాయి. అసలే రాజకీయ నాయకులు మన విప్లవాన్ని అనకదొక్కుదామని చూస్తున్నారు. కొంచెం అటు ఇటు అయితే మన మీద టెర్రరిస్ట్ ముద్ర వేస్తారు. శభాష్ అర్జున్, రేపు దళాలన్నింటికి డబ్బు పంపించండి. మనం ఎలక్షన్లో నిలబడుతున్నాం. లాల్ సలాం.
లాల్ సలాం లాల్ సలాం మన వెరీ ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ ఆపరేషన్కి వచ్చాం. మన వాళ్ళు లాస్ట్ ఆపరేషన్లో చాలా మంది చనిపోయారు. ఈసారి మాత్రం వేటాడే పులిలా నిశ్శబ్దంగా మన పంచాతప్ప చూపించాలి. బాయ్స్ సిద్ధమా? గెట్ ఇంటు ది యాక్షన్ బాయ్స్. మన్నెపు కొండల్లోన పొడిసెను రా సూర్యుడు, మల్లెలే ఎర్రగా పూసి పోరాడే ఈనాడు. చుట్టూ ఉన్న తోపిడి చూడు, గర్జించే పాటేవాడు, అడవి తల్లి ఉండక తోడు, అక్రమాల అంతం చూడు. కొండ కొనవాగు వంకల ఊపిరి నువ్వై సాగరా. మన్నెపు కొండల్లోన పొడిసెను రా సూర్యుడు, మల్లెలే ఎర్రగా పూసి పోరాడే ఈనాడు. కలిసి పోరాడారా. ఆల్రెడీ ఎలక్షన్కి వచ్చిన అందరి చూపు నీ మీదే ఉంది. చెట్లు కాపాడతామని చెప్పు. చెట్టు కింద చిట్టి పువ్వ నీ వంక చూసింది ఆశతోనే గూడు నేల రాలగా. మారెటి ఏరు మారెటి ఊరు అన్యం పుణ్యం ఎరుకక, నీరాక కోసం ఎదురు చూసే అండగను ఉండరా. మట్టిని నమ్మే మనుషుల కోసం యుద్ధం చెయ్యాలే, కాలేటి కడుపుల మంటను ఆర్పే వానై కురవాలే. స్వచ్ఛమైన శ్వాసనిచ్చే పచ్చనైన అడవికి, చుట్టుముట్టి చిచ్చు పెడితే అంతమేర మనిషికి. దేశమంతా కూడు పెట్టే అన్నదాత ఉనికిని కలిసి మెలిసి మనమే కాపాడాలిరా. రాజన్ టార్గెట్ చేయండి సార్. రాజన్ టార్గెట్లో లేడు సార్. సార్ రాజన్ టార్గెట్లో లేదు సార్. ఉన్న వాళ్ళు లేపేస్తున్నాం సార్. సార్ ఆరు దాడితే నైట్ ఫైల్ అయిపోతుంది సార్. ఈ యాక్టర్ షర్ట్ కొట్టలేను సార్. ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు కొడదాం సార్. ఓకే, ఉన్న వాళ్ళని టార్గెట్ చేద్దాం. Go! Catch them! Catch them! Sir, target for Livingston, sir! రే ఆ ఢిల్లీ వాడి ఫోన్ కలపరా. ఇదిగోండి
ఇక్కడికి విచ్చేసినటువంటి బాధ్యత కలిగిన నా స్నేహితులకి మరియు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా, బాలరెడ్డి, మనం ఇక్కడ కూడుకున్న ముఖ్య చెప్పు ఉద్దేశం బాలరెడ్డి. ఏంటంటే, నీకు ముందే చెప్పాను ఆంధ్రాలో నాయకత్వాన్ని మార్చమని. ఈ రోజు ఈ సభలో మేము ఎక్కడ ఉన్నామో పోలీసులకు తెలిసిపోయిందంటే పెత్తందారీ వ్యవస్థ మీద నాయకత్వ లోపం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మనం చేస్తున్న పోరాటం అనగా ద్రొక్కాలని వచ్చే వారమే ఎలక్షన్ పెట్టండి. మనుషుల మీద కాదు, మన పోరాటం భూజీవ వ్యవస్థ మీద. ఏంటి ఢిల్లీ వాళ్ళకి సడన్ గా గుర్తొచ్చాను? ఆనాడు మనం నువ్వు పెట్టిన స్పాటే కదా, ఎందుకు మిస్ అయింది? నాకు అదే అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 24 గంటల్లో ఆ గుంటనక్కని నేనే పట్టుకుంటాను. అంత ఈజీగా వదలను. చెప్పు, నీతో ఎవరు ఫోన్ చేయించారో నాకు తెలుసు. నువ్వు ఫోన్ చేసావంటేనే ఏదో ఉంటుంది. చెప్పేదేముంది, నీ మీద తిరుగుబాటు ఎక్కువైంది. ఎల్లుండే ఎలక్షన్స్ అంటున్నారు. ఎల్లుండే ఎలక్షనా? అందరూ గ్యాదర్ అవ్వద్దా? ఓటింగ్కి రావద్దా? ఆ కార్యక్రమానికి మన కార్యకర్తలంతా ఎలక్షన్స్ గ్రూప్ లో కూడా నేనే ఉంటాను. రిజల్ట్స్ కూడా ఇమీడియట్ గా డిక్లేర్ చేస్తున్నాను. ప్రయాణానికి ఏర్పాట్లు రాజన్న, నాకు తెలుసు మరలా ఇలాంటిదేదో పెడతావని. ఈ అడుగంతా ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేసింది. మీ ప్రతి దళ సభ్యుడు కూడా నాతో వాట్సాప్ గ్రూప్ లో టచ్ లో ఉన్నారు. సర్లే గాని, ఈ వాట్సాప్ లో ఎలక్షన్ అని ఇంకెవరికి తెలుసు? నీకు ఆ బాలరెడ్డికే తెలుసు. ఆ బాలరెడ్డికి ఎలక్షన్ కుంటలో అని చెప్పండి. పక్కనున్న ప్రసాద్ గాడికి కూడా చెప్పొద్దని చెప్పండి. అది కాదు రాజన్న, నేను చెప్పేది విను. నువ్వు రాజకీయాలు చేయక మనలోకి వచ్చిన ఆ పోలీస్ పురుగును మనమే పట్టుకోవాలి. మరలా ఆ బాలరెడ్డి గాడు నేను కుంటకి ఎందుకు రాకూడదు అనుకుంటాడేమో. సర్లే, ఆ బాలరెడ్డి ప్రసాద్ గడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ముందు ఆ ఎలక్షన్ పనిలో ఉండు. సరే. మిత్రులారా, ఈనాటి ప్రజా ఉద్యమానికి మీరందరూ మద్దతిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మనందరం కూడా ఇలాంటి ఉద్యమాలు అన్నా, ఢిల్లీ నుంచి ఫోను. బాలరెడ్డి, ఎల్లుండు కుంటలో ఎలక్షన్. నువ్వు ఆ ప్రసాద్ గారు రావద్దు. ఆ రాజన్నతో నువ్వు అనవసరమైన గొడవలకు పోవద్దు. నీ పక్కనున్న ప్రసాద్ గడికి కూడా చెప్పు. అర్థమవుతుందా? మిత్రులారా, ఇలాంటి ఉద్యమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రే, ఎలక్షన్ కుంట్లో అంట. అదేంటి కుంట్లో పెట్టారు? అసలే వాళ్ళ రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళు. కుంట మన 3 రాష్ట్రాలకి బోర్డర్లో ఉంటుంది కదా. అసలే ఆంధ్ర పోలీసు వాళ్ళకి మన మీద నిఘా ఎక్కువైంది. అయితే తెలంగాణ లేదా ఒరిస్సా పారిపోవడానికి వీలుగా ఉంటుందని పెట్టుంటారు. సర్లే, ఏం చేసినా మన మంచికే కదా. మీరు ఏదైనా చేసుకోండి. ఆ రంచోడవరంలోనే 100 ఎకరాల ఎర్రచంద్రం కాంటాక్టు నాకు వచ్చేలా చేయండి. చాలా పనులు ఉన్నాయి. నమస్తే అన్న. నమస్తే అర్జున్. నాకు చాలా బాధగా ఉందన్న, మనవాడు చనిపోయిన దాని గురించి. మేమిద్దరం ఎలక్షన్ అయ్యాక భారీ ఎత్తున బాణసంచా కాలుద్దాం అనుకున్నాం. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ లోపు ఇలా జరిగింది. నాకు బాధగానే ఉంది. మీరు బయటికి చెప్పుకుంటారు, నేను బయటికి చెప్పుకోలేనంతే. ఎలక్షన్ ఎక్కడన్నా? చెప్తాంలే అన్నా. టీ తీసుకురానా? వెళ్ళి తీసుకురా. అన్నా, నాకు ముందుటి నుంచి వీడి మీద అనుమానంగా ఉందన్నా. 30 లక్షలకి సెకండ్ హ్యాండ్ లారీ ఎవడు కొంటాడన్నా? అన్నా, టీ తీసుకో అన్నా. రేపు
రేపే కుంటలో ఎలక్షన్. ఈ రోజు నుంచే అందరూ చేరుకోవడం మొదలు పెట్టండి. సరే అన్న, నేను ఇలా ఏర్పాట్లు చేసుకుంటాను. రేయ్ అన్నా వెళ్ళి వాడిని ఫాలో అవ్వు. సరే అన్నా. సార్ అర్జున్ కుంటలో ఎలక్షన్ చెప్పు. ఇదే మన టార్గెట్. ఓకే, నేను వెళ్ళి లొకేటర్ ఫిక్స్ చేసుకొస్తాను. హలో గ్రే హౌన్స్, ఎస్పీని మాట్లాడుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్. నేను ఒక ఫోటో పంపిస్తున్నాను. ఆ అబ్బాయిని మినహాయించి అందరినీ చంపేయండి. ఓకే రైట్. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నా? గన్ సార్, గన్ ఏంట్రా సార్? రే గన్నిచ్చారా? సారీ సార్. రే గేట్ లేపో. సార్ అర్జున్, రండి కూర్చోండి మిస్టర్ అర్జున్. ఇందాక నుంచి లొకేషన్ ట్రేస్ చేద్దామని చూస్తుంటే ఇక్కడ అవ్వట్లేదు. కొండమందుల ప్రాంతంలో అవుతుంది. ఆర్ యూ షూర్? ఆపరేషన్ ఇక్కడేనా? ఏది ఒకసారి నన్ను చూడనివ్వండి. అర్జున్, మాకు డీసీపీ గారి దగ్గర నుంచి ఆర్డర్స్. మీకేమన్నా రిస్క్గా ఉంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి వెనక్కి తీసుకెళ్ళిపోతాం. లేదు సార్, నాకు అదే అనుమానంగా ఉంది. ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా సరే ఎవరు రాలేదంటే గివ్ మీ 2 minutes, నేను ఒకసారి కనుక్కుని వస్తాను. సరే సరే సరే. హలో, చెప్పు అర్జున్. ఏంటన్నా ఎలక్షన్ అన్నారు? పొద్దుననగా వచ్చాను, ఇక్కడ ఎవరు లేరేంటి? అన్నకి ఆరోగ్యం బాగలేదు అర్జున్, అందుకనే ఎలక్షన్ వాయిదా వేశాం. అవునా? దారిలో మందులో అన్న తీసుకురానన్నా? అవేమొద్దు, నువ్వు ముందు ఇక్కడ బయలుదేరరా. సరే అన్న, వస్తున్నా. నాగన్నా సరే. ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆ ఎలక్షన్లో నిలబడిన రాజన్న దొరకి హెల్త్ బాగాలేదంట. ఐ థింక్ ఐ షుడ్ గో దేర్ అండ్ ఐ విల్ రీకన్స్ట్రక్ట్ ది ఆపరేషన్. ఓకే ఓకే సార్, ఐ విల్ టేక్ ఎ లీవ్. ఓకే అర్జున్. ఓకే సార్, బాయ్ అర్జున్. ఓకే సార్, ఉంటాను. అన్నా, అన్నకు బాగాలేదన్న. ఎలా ఉందన్న? అన్నకి బాగానే ఉంది, కానీ గన్ సర్వీస్కి మున్సిపల్ వచ్చాడు. నీ గన్న కూడా సర్వీస్కి ఇద్దాం. ఇవ్వు. దాందే ఉందన్న, తీసుకో.
వాడు మనల్ని నమ్మించి మోసం చేశాడు. ఏంటన్నా ఎలక్షన్ అన్నారు, పొద్దున్నుంచి అక్కడే ఉన్నాను. మీరెవరు రాలేదేంటి? మీ గురించి చూసి చూసి వచ్చేసానన్నా. నోర్మోయ్! మల్లేసు అన్న మాట్లాడతాడట. రే మల్లేసు, చెప్పన్నా. నిన్న మొన్న పోలీసుల కుంట్లో పరిస్థితి ఏంట్రా? బీభత్సమైన పోలీస్ మూమెంట్ అన్నా. 1500 మంది పోలీసులు, పోలీస్ డాగులు, డ్రోన్ కెమెరాలు. అన్నా నేనైతే ఈ అడవిలో ఎంత మూమెంట్ ఎప్పుడు చూడలేదన్నా. అన్నా ఎవరో కావాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో నా డౌట్ అన్నా. క్షమించండి. వీడి సన్మానానికి ఏర్పాట్లు చేయండిరా. చూడన్నా మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నారా నువ్వు? నువ్వు మీ వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు. యారా మా గురించి ఏదో అనుకున్నాం. ఇటు సంగతే. ఈ ఇద్దరు కొడుకులు చనిపోవడానికి కారణం వీడేనమ్మా. చంపే.